ఓం శ్రీ మాత్రే నమః. మీరు అవునన్నా కాదన్నా 2025వ సంవత్సరం పూర్తి అయ్యేలోపు కన్యా రాశి వారు తప్పకుండా ఈ 4 మార్పులని చూస్తారు. మీ లైఫ్‌కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలైతే పాటించాల్సి ఉంటుంది. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులు అనగా ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన విధంగా నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు వీరు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదిలేరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ సమయం వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళకి పెద్దల యొక్క సహకారం తోడ్పడుతుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించే ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ముందు జాగ్రత్త అనేది లేకపోవడం వలన అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు అయితే మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు. హనుమాన్ చాలీసా చదివితే మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. మీ లైఫ్ అయితే మాత్రం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతోంది. అంతేకాదండి, మీకు ఈ సమయంలో ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే విశేషమైన లాభాలు గడిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధమైన ఫలితాలను ప్రసాదిస్తాయి. తోటివారి సహకారంతో లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు. తృతీయంలో శుక్రబలం కనిపిస్తుంది. కృషికి తగిన ఫలితాలు అనేవి ఉంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకోండి. విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగండి. మీకు మేలు చేకూరుతుంది. గత అనుభవంతో పనిచేస్తే మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అందరితో సౌమ్యంగా ప్రేమ భావంతో వ్యవహరిస్తూ ముందుకు సాగండి. సమాజంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలను తగ్గించే ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యం శుభప్రదం. విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. 2025 పూర్తి అయ్యేలోపుగా ఈ కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి చూస్తారు. కొత్త అవకాశాలు ఉంటాయి. పదోన్నతి మరియు బాధ్యతల గురించి చూసుకున్నట్లయితే గురువు పదవింట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగంలో మీ హోదా పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. అయితే ఈ కొత్త పదవితో పాటు పని భారం, బాధ్యతలు కూడా విపరీతంగా పెరగవచ్చు. మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావచ్చు. ఈ నెల రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో ఉండడం వలన ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ పైన అధికారులను ఆకట్టుకొనవచ్చు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయము. సవాళ్ళు మరియు కార్యాలయ రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే 6వ ఇంట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలోని శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు అనేవి ఫలించవు. అయితే 7వ ఇంట్లో శని సంచారం వల్ల పై అధికారులతో లేదా సహోద్యోగులతో కూడా వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. మీ పనితీరుతో నిజాయితీగా ఉన్నట్లయితే శని మీకు రక్షణ కల్పిస్తాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది
ఈ నెల ద్వితీయార్థంలో అంటే 16వ తేదీ తర్వాత గ్రహాలన్నీ 4 ఇంట్లోకి మారడం వలన ఆఫీస్ టెన్షన్స్ ఇంటికి తీసుకువచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. దీని వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి సమయ పాలన పాటించడం చాలా ముఖ్యం. ఆర్థిక పరంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. పదవింట్లో గురువు వలన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి మరమ్మతులు, వాహన కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం పెద్దగా మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో కేతు వలన అనవసరమైన ఖర్చులు లేకుండా దాన ధర్మాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టడానికి నెల ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లలో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మేలు. చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు వీరికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానుపుటి నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం ముందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడతాయి. తమ గురించి తాము ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకున్న సిగ్గు పరిస్థితిని నిక్కచ్చిగా చెప్పుటికి వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రతలకు భయపడి వారి బాధ్యతలను ఎత్తినెత్తుకొని చిరకాలము బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకుని కూడా ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకున్న అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.